మేడ్చల్ జిల్లా బోడుప్పలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన కొనసాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 20 నుంచి 30% ఫీజుల పెంపుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం దిగిరాకపోవడంతో యాజమాన్యం దిగొచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రంగంలోకి దిగారు. పాఠశాల యాజమాన్యంతో మాట్లాడారు. ఫీజులు పెంచి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకోబోమని యాజమాన్యాన్ని హెచ్చరించారు. బాబు నేనే కదా ఎమ్మెల్సీ నన్నప్తావా అదే నాకు కింద పెట్టండి అన్న నీ కాళ్ళ కింద అన్న నేను గౌరవం తీసుకుంటున్నా. గౌరవం మేము అక్కడే వస్తాం. మాకు అదే ఉంది. మాకు అని అంటే ఇంకా మీకు సెక్యూరిటీ ఉందని మాట్లాడతానంటే ఇంకా సెక్యూరిటీ లేక ఎక్కడ ఉన్నారు ప్రిన్సిపల్ రూమ్ మేనేజ్మెంట్. మేడ్చల్ జిల్లా బోడుప్పలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా 20 నుంచి 30% ఫీజుల పెంపుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం దిగిరాకపోవడంతో యాజమాన్యం దిగొచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రంగంలోకి దిగారు. పాఠశాల యాజమాన్యంతో మాట్లాడారు. ఫీజులు పెంచి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకోబోమని యాజమాన్యాన్ని హెచ్చరించారు.